అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ను స్పీకర్ ప్రకటించనున్నారు. కాగా ఎన్డీఏ కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే రఘురామరాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజును స్పీకర్ ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ను స్పీకర్ ప్రకటించనున్నారు. కాగా ఎన్డీఏ కూటమి తరఫున శాసనసభ డిప్యూటీ స్పీకర్ పదవికి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. అయితే రఘురామరాజు ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజును స్పీకర్ ఏకగ్రీవంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నేడు జరగనుంది. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ స్పీకర్ ను స్పీకర్ ప్రకటించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి తాజా సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి. డిప్యూటీ స్పీకర్ గా రఘురామరాజును ఎన్నిక చేయడం జరుగుతుంది, ఏకగ్రీవంగా ఎన్నిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీ వద్ద ఉన్న పూర్తి వివరాలు ఏ విధంగా ఉన్నాయి? గుడ్ మార్నింగ్ శివాని. ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి సంబంధించి నిన్న రఘురామకృష్ణరాజు నామినేషన్ వేయడం జరిగింది. నారా లోకేష్ తో పాటు నాదెళ్ల మనోహర్, సభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ తో పాటు సత్యకుమార్, పల్లా శ్రీనివాస్ నామినేషన్ ని ప్రతిపాదించడం జరిగింది. అయితే ఈ రోజు రఘురామకృష్ణరాజు ఏకగ్రీవంగా డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైనట్లుగా కూడా ప్రకటించే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ అసెంబ్లీకి రావడం లేదు. దాంతో పాటు వారికి ఎన్నికల్లో పోటీ చేసే అంత బలం కూడా లేకపోవడం కాబట్టి ఎన్నిక ఇటు డిప్యూటీ స్పీకర్ ఎన్నిక అనేది కొంత లాంఛనప్రాయంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఇక రఘురామకృష్ణరాజు మంత్రి పదవి గతంలో ఆశించారు. తర్వాత స్పీకర్ పదవి ఆశించినప్పటికీ కూడా ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ పదవి దక్కనుంది. మొదట ఆయన ఎంపీ సీటు కోసం ప్రయత్నించారు. తన సిట్టింగ్ సీటు నరసాపురం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ కూడా పొత్తుల్లో భాగంగా ఏ పార్టీకి సీటు వెళ్తే ఆ పార్టీలో చేరి పోటీ చేయాలనుకున్నారు. అయితే బీజేపీలో ఆయనకి సీటు రాలేకపోవడంతో ఆ పార్టీలో చేరలేదు. తర్వాత టీడీపీలో చేరి ఓ దశలో ఆయనకి టికెట్ వస్తుందా లేదా అనే సందేహం కూడా ఏర్పడిన నేపథ్యంలో చివరికి అతి కష్టం మీద ఉండి ఎమ్మెల్యే సీటు తెచ్చుకోవడం జరిగింది. అక్కడ గెలిచి తర్వాత మంత్రి పదవి అనుకున్నప్పటికీ కూడా మంత్రి పదవిలో ఆయనకి చోటు దక్కుపోవడం, తర్వాత స్పీకర్ పదవి కూడా రాకపోవడం, అది ఈ చివరికి ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పదవితో సరిపెట్టుకున్న అవకాశం అయితే ఉంది. ఇక మామూలుగా ఆ పదవి జనసేన కేటాయించాల్సి ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి అనేది స్పీకర్ పదవి టీడీపీ తీసుకున్నందున డిప్యూటీ స్పీకర్ పదవి జనసేనకి ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరిగిన నేపథ్యంలో సామాజిక సమీకరణాలు రఘురామకి ఏదో ఒక ప్రోటోకాల్ పదవి కేటాయించాల్సి ఉండటంతో అటు రఘురామకి ఈ పదవి ఇవ్వాల్సి వచ్చినట్టు కూడా కొంతమేర చర్చ అయితే జరుగుతుంది. దానికి పవన్ కూడా అంగీకరించినట్టు కూడా కొంతమేర సమాచారం అయితే ఉంది. డిప్యూటీ స్పీకర్ పదవి కొంత పెద్దది కాకపోయినప్పటికీ కూడా ఆయన ప్రోటోకాల్ ఉండటం, రఘురామకృష్ణరాజును డిప్యూటీ స్పీకర్ గా నియమించడంతో అటు వైసీపీ అధినేత జగన్ కి మరింత ఇబ్బందికరమైన రాజకీయాలు అంచనా వేస్తున్నారు. అయితే ఇక ఇప్పటికే వైసీపీకి సంబంధించి అసెంబ్లీకి రాని నేపథ్యంలో జగన్ అసెంబ్లీని బాయ్కాట్ చేసిన నేపథ్యంలో ప్రస్తుతానికి వైసీపీ అసెంబ్లీ బాయ్కాట్ చేసిన నేపథ్యంలో ఇప్పుడే ఆయనకి అసెంబ్లీకి రావాలంటే ఇక ఒక పక్క స్పీకర్ అయ్యన పాత్రుడుగా లేకపోతే డిప్యూటీ స్పీకర్ గా రఘురామ చైర్ లో ఉంటారు. వీరిద్దరి పైన గతంలో పలు కేసులు అయితే నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వంలో రఘురామను కొట్టించాలంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణల నేపథ్యంలో ఆయన కేసు కూడా పెట్టడం జరిగింది. అయితే ప్రస్తుతం చైర్ లో ఉన్న ఈ స్పీకర్ చైర్ లో వీళ్ళిద్దరు ఉన్న నేపథ్యంలో జగన్ సభకు హాజరయ్యేందుకు సుముఖత చూపే అవకాశం భవిష్యత్తులో కూడా లేదు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. పరిస్థితి చూస్తే కూడా 5 ఏళ్లు సభకు రాకపోతుంటూ కూడా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇక ఏదైనప్పటికీ కూడా స్పీకర్ కి సంబంధించి లాంఛనంగా జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఇప్పటికే అటు వైసీపీకి బలం లేకపోవడం, దాంతో పాటు టీడీపీకి సంబంధించి కూటమి పార్టీల నుంచి కూడా ఒకే నామినేషన్ దాఖలు అవడంతో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి డిప్యూటీ స్పీకర్ గా రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా స్పీకర్ ప్రకటించే అవకాశం అయితే ఉంది. శివాని, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ క్రాంతి.